హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రేవా ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే డేటా టైప్స్ గురించి. ఆల్రెడీ నేను డేటా టైప్స్ మీద ఫస్ట్ వీడియో అయితే చేశాను. ఆ వీడియోలో ఏం డిస్కస్ చేసామంటే డేటా టైప్ అంటే ఏంది, డేటా టైప్స్ మనం ఎందుకు యూస్ చేస్తున్నాము, అసలుకి డేటా టైప్స్ ఎన్ని విధాలుగా క్లాసిఫై అయ్యింది అని డిస్కస్ చేసాము. దాంట్లో ఫస్ట్ క్లాసిఫికేషన్ వచ్చి ప్రిమిటివ్ డేటా టైప్స్ కదా. ఆ ప్రిమిటివ్ డేటా టైప్స్ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాము. ఎవరైనా కానీ ప్రీవియస్ వీడియో కానీ మిస్ అయ్యి ఉంటే ఆ వీడియో ఒక లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను, చూడండి. ఎందువల్ల అంటే ఆ వీడియోకి ఇది కంటిన్యూ అనమాట. ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేది, అసలు ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటంటే ఆల్రెడీ ప్రతి సిస్టంలో ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేవి ఇంబిల్ట్ అయి ఉంటాయి. రియల్ వరల్డ్లో ఉన్న డేటాని బేస్ చేసుకొని ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేవి ఆల్రెడీ సిస్టంలో ఇంబిల్ట్ చేసుంటారు. ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ని మనం ఏమని పిలుస్తామంటే బేసిక్ డేటా టైప్ ఆర్ ఫండమెంటల్ డేటా టైప్స్ ఆర్ ప్రైమరీ డేటా టైప్స్ అని కూడా పిలుస్తాం. అగైన్ ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేవి 3 టైప్స్గా క్లాసిఫై అయ్యింది. అవి ఏంటంటే ఫస్ట్ వన్ ఇంటీజర్ డేటా టైప్, సెకండ్ వన్ ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్, థర్డ్ వన్ క్యారెక్టర్ డేటా టైప్. ఇప్పుడు ఇంటీజర్ డేటా టైప్ అంటే ఏందో చూద్దాం. ఇంటీజర్ డేటా టైప్ అనేది ఏంటంటే ఓన్లీ ఇంటీజర్ డేటాని మాత్రమే అలో చేస్తుంది, డెసిమల్ పాయింట్ని అలో చేయనిదన్నమాట. అంటే ఏదైతే పాయింట్స్లో ఉంటుందో ఇన్ఫర్మేషన్ని, ఆ ఇన్ఫర్మేషన్ని ఇంటీజర్ డేటా టైప్ అనేది అలో చేయనిదు. ఓన్లీ నెంబర్స్ని మాత్రమే ఇంటీజర్ డేటా టైప్ అనేది అలో చేస్తుంది. ఈ ఇంటీజర్ డేటా టైప్ అనేది మనం ఎటువంటి సిచ్యువేషన్లో యూస్ చేస్తామంటే ఏజెస్ ఆఫ్ పర్సన్ or number of students in a class or distance between the planets or distance between the galaxy, ఇలాంటి సిచ్యువేషన్స్లో మనము ఇంటీజర్ డేటా టైప్ అనేది రిప్రజెంట్ చేస్తాము. అగైన్ ఈ ఇంటీజర్ డేటా టైప్ అనేది 2 టైప్స్గా క్లాసిఫై అయ్యింది. ఒకటి వచ్చి సైనెడ్ ఇంటీజర్, సెకండ్ వన్ వచ్చి అన్సైనెడ్ ఇంటీజర్ డేటా టైప్. అగైన్ ఈ సైనెడ్ అండ్ అన్సైనెడ్లో అగైన్ 3 టైప్స్గా క్లాసిఫై అయింది. ఒకటి వచ్చి ఇంట్ డేటా టైప్, సెకండ్ వన్ వచ్చి షార్ట్ ఇన్ డేటా టైప్, థర్డ్ వన్ లాంగ్ ఇన్ డేటా టైప్. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అన్సైనెడ్లో కూడా ఈ 3 టైప్సే క్లాసిఫై అయింది. ఒకటి వచ్చి ఇంట్, నెక్స్ట్ వన్ వచ్చి షార్ట్ ఇన్, థర్డ్ వన్ వచ్చి లాంగ్ ఇంట్, ఇలాగా క్లాసిఫై అయింది. ఇప్పుడు మనం అన్సైనెడ్ డేటా టైప్ గురించి డిస్కస్ చేస్తాం. అన్సైనెడ్ డేటా టైప్ అంటే ఏంటంటే మనం వేరియబుల్లో డేటా అనేది స్టోర్ చేసుకుంటాం కదా. మనం స్టోర్ చేసుకునే డేటా అనేది ఓన్లీ పాజిటివ్ నెంబర్సే అయి ఉండాలి. అలాంటి డేటానే మనము అన్సైనెడ్ డేటా అని అంటాం. అంటే నెగిటివ్ ఇంటీజర్స్ని ఇది స్టోర్ చేసుకోదు, ఓన్లీ పాజిటివ్ ఇంటీజర్స్ని స్టోర్ చేసుకుంటుంది. అది కూడా 0 నుంచి ఇన్ఫినిటీ వరకు స్టోర్ చేసుకుంటుంది ఈ అన్సైనెడ్ డేటా టైప్ అనేది. నెక్స్ట్ వన్ సైనెడ్ డేటా టైప్. ఈ సైనెడ్ డేటా టైప్ అంటే ఏంటంటే మనం వేరియబుల్లో డేటా స్టోర్ చేసుకుంటాం కదా, ఆ స్టోర్ చేసుకునే వాల్యూ అనేది పాజిటివ్ అన్నా ఉండొచ్చు, నెగిటివ్ అన్నా ఉండొచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఈ సైనెడ్ అన్సైనెడ్ డేటా టైప్ అనేది వేటికి ఈ ప్రాపర్టీ అనేది అప్లికబుల్ అవుతుందంటే ఇంటీజర్ డేటా టైప్కి, క్యారెక్టర్ డేటా టైప్కి ఈ ప్రాపర్టీ అనేది అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చి సైనెడ్ ఇంట్ డేటా టైప్ ఆర్ ఇంట్ డేటా టైప్ కూడా అంటాము. ఇక్కడ మనం ఏం యూస్ చేస్తామంటే వేరియబుల్లో డేటా అనేది నెగిటివ్ వాల్యూస్ కానీ పాజిటివ్ వాల్యూస్ కానీ దేనన్నా ఇది హోల్డ్ చేసుకుంటుంది. సైనెడ్ ఇంట్ డేటా టైప్కి మెమరీ సైజ్ అనేది 2 బైట్స్ కానీ 4 బైట్స్ కానీ ఉంటుంది. ఎందువల్ల ఈ సైజ్ అనేది వేరీ అవుతుందంటే ఇక్కడ కంపైలర్ బేస్ చేసుకొని మనకి మెమరీ సైజ్ అనేది వేరీ అవుతుంది. ఇప్పుడు మనం యూజ్ చేసే కంపైలర్ కానీ 16 బిట్ కంపైలర్ అయితే దీని ఒక సైజ్ వచ్చి 2 బైట్స్ ఉంటుంది. ఒకవేళ కానీ మనం యూజ్ చేసే కంపైలర్ కానీ 32 బిట్ కంపైలర్ అయితే దీని ఒక సైజ్ వచ్చి 4 బైట్స్ అనేది ఉంటుంది. సో బేస్డ్ ఆన్ ద కంపైలర్ వల్ల మనకి మెమరీ సైజ్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. ఇక్కడ సైనెడ్ ఇంట్ డేటా టైప్లో మనం యూజ్ చేసే కీవర్డ్స్ ఏంటంటే ఇంట్, నెక్స్ట్ వన్ వచ్చి సైనెడ్ ఇంట్. ఈ 2 కీవర్డ్స్ని మనము సైనెడ్ ఇంట్ డేటా టైప్లో యూస్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చి రేంజ్. ఈ రేంజ్ టాపిక్ మనం ఎందుకు యూస్ చేస్తామంటే మనం వేరియబుల్లో డేటా అనేది స్టోర్ చేసుకుంటాం కదా, ఆ స్టోర్ చేసుకునే డేటా అనేది ఎంత రేంజ్ వరకు స్టోర్ చేసుకోవాలో అని చెప్తుంది రేంజ్ అనేది. ఈ రేంజ్ వచ్చి సైనెడ్ డేటా టైప్కి, అన్సైనెడ్ డేటా టైప్కి డిఫరెంట్ ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ఫార్ములా ఏందో ఫస్ట్ మనం చూద్దాము. ఫస్ట్ సైనెడ్ డేటా టైప్కి మనం యూస్ చేసే ఫార్ములా ఏంటంటే మినిమం వాల్యూ అయితే మనం యూస్ చేసే ఫార్ములా వచ్చి
2n-1 అనే ఫార్ములాని యూస్ చేస్తాం. అదే మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ప్లస్ 2n-1 అనే ఫార్ములాని యూస్ చేస్తాము. ఇక్కడ n ఉంది కదా, n ప్లేస్లో మనకి ఇంటీజర్ అనేది డేటా టైప్ అనేది ఎంత సైజు ఉందో దాని మెమరీ, ఆ మెమరీకి ఒక సైజుని బైట్స్ నుంచి బిట్స్గా కన్వర్ట్ చేసి ఆ వాల్యూని మనము n ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తాము. అప్పుడు మనం ఈజీగా దాని ఒక రేంజ్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఇంట్ డేటా టైప్కి రేంజ్ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. ఇంటీజర్ డేటా టైప్లో మెమరీ సైజ్ అనేది వేరీ అవుతుందని చెప్పాం కదా, అంటే 2 bytes ఆర్ 4 bytes మెమరీ సైజ్ ఉంటుందని. ఫస్ట్ మనం 2 bytes మెమరీ సైజ్కి రేంజ్ అనేది కనుక్కుంటాము. ఫస్ట్ మనం రేంజ్ బైట్లో నుంచి బిట్స్గా కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు మెమరీ సైజ్ వచ్చి 2 bytes కాబట్టి బిట్స్గా కన్వర్ట్ చేయాలంటే 2 × 8 చేస్తే మనకి బిట్స్గా కన్వర్ట్ అవుతుంది. ఎందువల్లంటే 1 బిట్ వచ్చి 8 bytesకి ఈక్వల్ కాబట్టి. ఇక్కడ 2 bits ఉంది కాబట్టి 2 × 8 చేస్తే ఏమొస్తుంది మనకి 16 వస్తుంది కాబట్టి 16 bits అనమాట. ఇప్పుడు ఈ 16 అనేది మనకి ఫార్ములా ఉంది కదా, మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేసేదానికి. ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఒక వాల్యూ అనేది వస్తుంది. ఆ వాల్యూనే ఇక్కడ మినిమం వాల్యూ. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మ్యాక్సిమం వాల్యూలో కూడా సేమ్ ఈ 16ని n ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి మ్యాక్సిమం వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆ వాల్యూ వచ్చి ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ. నెక్స్ట్ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఇలాగే 4 byte మెమరీ సైజ్ కూడా మనము చేస్తాము. సేమ్ 4 bytes అంటే ఏమొస్తుంది, 4 × 8 చేస్తే ఏమొస్తుంది 32 బిట్స్గా కన్వర్ట్ అవుతుంది. ఈ 32 బిట్స్ అనేది n ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనం మ్యాక్సిమం వాల్యూ అండ్ మినిమం వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. అప్పుడు మనకి దాని ఒక రేంజ్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు మనం ఈజీగా ఒక వేరియబుల్లో ఎంత డేటా అనేది స్టోర్ చేయాలి అని తెలిసిందనమాట. దీనికి మనం యూస్ చేసే ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటంటే %d. ఫార్మాట్ స్పెసిఫైర్ని మనం ఎందుకు యూస్ చేస్తామంటే మనం యూస్ చేసే డేటాని రీడ్ చేసేదానికి రైట్ చేసేదానికి ఈ ఫార్మాట్ స్పెసిఫైర్ అనేది యూస్ చేస్తున్నాం. ఇప్పుడు మనము ఇంటీజర్ డేటా టైప్ని రీడ్ చేయాలంటే మనం యూస్ చేసే ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటంటే %d. ఒకసారి మనము ఒక ఎగ్జాంపుల్ చూస్తాము, మీకు అర్థమవుతుంది. ఇంట్ డేటా టైప్కి ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ లైన్ ఏముంది, #include stdio.h అని ఉంది. ఇదేంటంటే ప్రీ ప్రాసెసర్ కమాండ్. ఇది ముందుగానే కంపైలర్కి చెప్తుంది మేము లైబ్రరీ ఫంక్షన్ నుంచి stdio.h అనే ఫంక్షన్ని తీసుకున్నామని. నెక్స్ట్ ఏంటంటే మెయిన్ ఫంక్షన్ డిక్లరేషన్ అనమాట. అంటే ఫంక్షన్ అనేది ఇక్కడ నుంచే ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఏముంది, ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ అయిందంటే మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అయిందని మీనింగ్. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్లో మనం ఏం డిక్లేర్ చేసాము, వేరియబుల్ని డిక్లేర్ చేసాం. ఏమని, ఇంట్ a = -2147483648 అనే నెంబర్ని మనం ఏకి అసైన్ చేసాము. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే printf %d a అని రాసాం. ఈ printf అంటే మనం వాల్యూని ప్రింట్ చేస్తున్నామని మీనింగ్. ఇప్పుడు మనము ఏకి ఆ వాల్యూ ఇచ్చాం కదా, ఆ వాల్యూని మీరు ఇంతకుముందే చూసారు. ఏంటంటే ఆ వాల్యూ 4 byte మెమరీ సైజ్కి మినిమం వాల్యూ వచ్చి మనం ఇచ్చిన వాల్యూ అనమాట. ఏకి మనం అసైన్ చేసిన వాల్యూ ఏంటంటే మినిమం వాల్యూ. ఈ వాల్యూని అసైన్ చేస్తే మనకి కింద ఏమొచ్చింది చూడండి, ఎర్రర్ అని చూపిస్తుంది. అవుట్పుట్ అనేది రాలా. అంటే నేను యూస్ చేసే కంప్యూటర్ వచ్చి 16 bit కంపైలర్ కాబట్టి ఈ రేంజ్ అనేది యాక్సెప్ట్ చేయటంలా, అవుట్పుట్ రావటంలా ఎర్రర్ అని చూపిస్తుంది. అది మనం వేరే ఎగ్జాంపుల్ చూద్దాము. ఇప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ చూడండి. సేమ్ ఇక్కడ ఏ ప్లేస్లో వేరే నెంబర్ని అసైన్ చేశాను నేను, -32768. ఈ నెంబర్ని మనం ఏకి అసైన్ చేసిన వెంటనే మనకి అవుట్పుట్ అనేది వచ్చింది. ఎందువల్లంటే ఈ నెంబర్ అనేది దేనికి రిలేటెడ్ అంటే ఇంట్ డేటా టైప్లో 2 byte మెమరీ సైజ్కి ఇది మినిమం వాల్యూ అనమాట. దానివల్లే మనకి అవుట్పుట్ అనేది వచ్చింది. దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుందంటే మనము ఏదైతే వేరియబుల్లో డేటా అనేది స్టోర్ చేసుకుంటామో ఆ స్టోర్ చేసుకునే డేటా అనేది మన డేటా టైప్ రేంజ్ కన్నా ఎక్స్టెన్షన్ కాకూడదు. మనం
ఏదైతే డేటా టైప్ యూజ్ చేస్తున్నామో ఆ డేటా టైప్కి రిలేటెడ్ రేంజ్ వరకే మనము డేటా అనేది స్టోర్ చేసుకుంటాం. దానికన్నా ఎక్స్టెన్షన్ కానీ అయితే కంపైలేషన్ ఎర్రర్ అనేది వస్తుంది. సో దానివల్లే మనము విత్ ఇన్ ద రేంజ్ వరకే వేరియబుల్లో డేటా అనేది స్టోర్ చేసుకోవాలి. దానికన్నా ఎక్స్టెన్షన్ రేంజ్ని మనం స్టోర్ చేసుకుంటే మనకి కంపైలేషన్ ఎర్రర్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే అన్సైన్డ్ ఇంట్ డేటా టైప్. అన్సైన్డ్ ఇంట్ డేటా టైప్ అనేది ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ని జీరోస్ని స్టోర్ చేసుకుంటుంది. నెగిటివ్ వాల్యూస్ని స్టోర్ చేసుకోదు. దీని ఒక మెమరీ సైజ్ వచ్చి 2 bytes కానీ 4 bytes కానీ ఉంటుంది. ఇది కూడా బేస్డ్ ఆన్ ద కంపైలేషన్. ఇప్పుడు మనం వాడే కంపైలర్ అనేది 16 bytes కానీ ఉంటే దీని ఒక మెమరీ సైజ్ వచ్చి 2 bytes ఉంటుంది. లేదా మనం వాడే కంపైలర్ అనేది 32 bytes కానీ ఉంటే దీని ఒక మెమరీ సైజ్ వచ్చి 4 bytes ఉంటుంది. ఇక్కడ మనం యూస్ చేసే కీవర్డ్ ఏంటంటే అన్సైన్డ్ ఇంట్ అనేది కీవర్డ్గా యూస్ చేస్తాము. నెక్స్ట్ రేంజ్ కనుక్కోవాలంటే ఇక్కడ కూడా మనము ఫార్ములా యూస్ చేస్తాము. అన్సైన్డ్ డేటా టైప్ అనేది ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటుంది కాబట్టి దీని యొక్క మినిమం వాల్యూ వచ్చి 0. మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే 2n-1. ఇక్కడ n ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేస్తామంటే మనం యూస్ చేసే డేటా టైప్ యొక్క మెమరీ సైజ్ని బైట్స్ నుంచి బిట్స్గా కన్వర్ట్ చేసి ఆ వాల్యూని n ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తాము. అన్సైన్డ్ ఇంట్ డేటా టైప్కి ఇప్పుడు రేంజ్ ఫైండ్ అవుట్ చేద్దాము. ఫర్ 2 bytesకి ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఫర్ 2 bytes అయితే ప్రతిదానికి దీని మినిమం వాల్యూ ఎంత అంటే 0నే ఉంటుంది. అన్సైన్డ్ డేటా టైప్ అన్నిటికీ ద మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఫార్ములా అనేది యూస్ చేయాలి. ఆ ఫార్ములా ఏంటంటే 2n-1. ఇక్కడ n ప్లస్లో మనం ఏం చెప్పాము, మనం యూస్ చేసే డేటా టైప్ యొక్క మెమరీ సైజ్ని బైట్స్ నుంచి బిట్స్గా కన్వర్ట్ చేసి దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ 2 bytes కాబట్టి ఒక బైట్ 8 bitsకి ఈక్వల్ కాబట్టి 2 × 8 16 కాబట్టి ఆ 16ని n ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ అవుతుంది. ఇప్పుడు మ్యాక్సిమం వాల్యూ ఎంత వచ్చిందంటే 65,533 అనేది మ్యాక్సిమం వాల్యూ 2 bytesకి. అదే 4 bytes కనుక్కోవాలంటే సేమ్ n ప్లేస్లో ఇక్కడ దీని ఒక మెమరీ సైజ్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ మనం యూస్ చేసేది 4 bytes కాబట్టి 4 × 8 ఎంత 32 కాబట్టి 32ని n ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి మ్యాక్సిమం వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ మనం యూస్ చేసే ఫార్మాట్ స్పెసిఫైయర్ ఏంటంటే %u. ప్రోగ్రామ్ చూస్తాము, మీకు నీట్గా అర్థమవుతుంది అన్సైన్డ్ ఇంట్ డేటా టైప్ గురించి. ఇప్పుడు చూడండి ప్రోగ్రాంలో ఇక్కడ మనం మెయిన్ ఫంక్షన్లో ఏం డిక్లేర్ చేసామో అన్సైన్డ్ ఇంట్ ఏ = ఒక నెంబర్ అనేది ఏ వాల్యూకి అసైన్ చేసాము. ఇక్కడ అన్సైన్డ్ ఇంట్ అనేది ఏంటంటే కీవర్డ్ అనమాట. ఈ కీవర్డ్ ఏం చెప్తుందంటే మనం తీసుకున్న వేరియబుల్ అనేది అన్సైన్డ్ డేటా టైప్కి రిలేటెడ్ అని చెప్తుంది. ఇక్కడ మనం ఏ అనేది వేరియబుల్, ఇక్కడ ఏకి మనం ఒక వాల్యూ అనేది అసైన్ చేసాము. ఆ వాల్యూ ఏంటంటే 4294967295 అనే వాల్యూని నేను ఏకి అసైన్ చేశాను. నెక్స్ట్ లైన్లో ఏం చేశానంటే ఏ వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఫార్మాట్ స్పెసిఫైయర్ %uని యూస్ చేసి నేను ఏ వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని నేను కంపైలేషన్ చేస్తే నాకు ఇక్కడ ఎర్రర్ అనేది చూపిస్తుంది. ఎందువల్ల అంటే నేను ఏకి అసైన్ చేసిన వాల్యూ అనేది మెమరీ సైజ్ అనేది 4 bytes ఉంటుంది కదా, దాని యొక్క మ్యాక్సిమం వాల్యూని నేను ఇక్కడ ఏకి అసైన్ చేశాను. దానివల్ల ఈ వాల్యూ అనేది నాకు ఎర్రర్ చూపిస్తుంది. దీని మీనింగ్ ఏంటంటే నేను యూస్ చేసే కంపైలర్ అనేది 16 bit కాబట్టి అది 16 bit రేంజ్ వరకే అది స్టోర్ చేసుకుంటుంది. దానికైనా ఎక్సీడ్ రేంజ్ వస్తే ఆ నెంబర్ని అది స్టోర్ చేసుకోదు, మనకి కంపైలేషన్ ఎర్రర్ అనేది చూపిస్తుంది. ఇంకో ప్రోగ్రామ్ చూద్దాము, మీకు ఇంకా నీట్గా అర్థమవుతుంది. ఈ ప్రోగ్రాము సేమ్ ప్రీవియస్ ప్రోగ్రామే, కానీ నేను ఏ వేరియబుల్కి వాల్యూ అనేది మార్చాను. ఏం వాల్యూ ఇచ్చానంటే 65535 అనే వాల్యూని ఏకి అసైన్ చేశాను. సేమ్ ఈ ప్రోగ్రామ్ని నేను కంపైలేషన్ చూస్తే నాకు ఎర్రర్ ఏం లేదు. మళ్ళీ నేను రన్ చేస్తాను. రన్ చేస్తే మనం ఏమి ఇచ్చామో వాల్యూ, ఆ వాల్యూ అనేది ఇక్కడ డిస్ప్లే అయింది. ఎందువల్ల అంటే మనం యూస్ చేసే కంపైలర్ అనేది నేను 16 bit కంపైలర్ యూస్ చేస్తున్నాను కాబట్టి 16 bit కంపైలర్లో నేను ఇచ్చిన వాల్యూ అనేది మ్యాక్సిమం వాల్యూ కాబట్టి ఈ రేంజ్ని
మనకి అవుట్పుట్గా చూపిస్తుంది. ఒకవేళ దీనికన్నా నేను పెద్ద వాల్యూని కానీ ఏకి సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు నాకు కంపైలేషన్ ఎర్రర్ అనేది చూపిస్తుంది. దీని మీనింగ్ ఏంటంటే ఆ డేటా టైప్ ఎంత రేంజో ఆ రేంజ్ వరకే వేరియబుల్లో వాల్యూస్ అనేది స్టోర్ చేసుకుంటుంది. దానికన్నా ఎక్స్టెన్షన్ వాల్యూస్ ఏమైనా వస్తే స్టోర్ చేసుకోదు. నెక్స్ట్ డేటా టైప్ ఏంటంటే సైన్డ్ షార్ట్ ఇన్ డేటా టైప్ని మనం షార్ట్ ఇన్ డేటా టైప్ కూడా అంటాము. షార్ట్ ఇన్ డేటా టైప్కి మెమరీ సైజ్ వచ్చి 2 bytes. ఇక్కడ మనం యూస్ చేసే కీవర్డ్స్ ఏంటంటే షార్ట్ ఇంట్, సైన్డ్ షార్ట్ ఇంట్ అనే కీవర్డ్స్ని మనము యూస్ చేస్తున్నాము షార్ట్ ఇన్ డేటా టైప్లో. ఇక్కడ మనము రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే సేమ్ సైన్డ్ డేటా టైప్లో యూస్ చేసిన ఫార్ములానే ఇక్కడ యూస్ చేస్తాము. బట్ n ప్లేస్లో మనం తీసుకునే డేటా టైప్ యొక్క మెమరీ సైజ్ బట్టి ఆ మెమరీ సైజ్ని బిట్స్గా కన్వర్ట్ చేసి ఆ వాల్యూని ఇక్కడ n ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తాము. ఇక్కడ మనం యూస్ చేసేది షార్ట్ ఇన్ డేటా టైప్ కదా, దానికి మెమరీ సైజ్ వచ్చి 2 bytes కాబట్టి దాన్ని బిట్స్గా కన్వర్ట్ చేస్తే ఎంత వస్తుందంటే 16 బిట్గా కన్వర్ట్ అవుతుంది. సో ఈ 16ని n ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనం మ్యాక్సిమం వాల్యూ అండ్ మినిమం వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాము. నెక్స్ట్ ఫార్మాట్ స్పెసిఫైయర్. ఇక్కడ మనం యూస్ చేసే ఫార్మాట్ స్పెసిఫైయర్ ఏంటంటే HI. నెక్స్ట్ వన్ వచ్చి అన్సైన్డ్ షార్ట్ ఇన్ డేటా టైప్. దీని ఒక మెమరీ సైజ్ వచ్చి అగైన్ 2 bytes. దీనికి మనం యూస్ చేసే కీవర్డ్స్ ఏంటంటే అన్సైన్డ్ షార్ట్ ఇంట్ అనే కీవర్డ్స్ని మనం యూస్ చేస్తాము. ఇక్కడ మన రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే అన్సైన్డ్ డేటా టైప్కి మనం యూస్ చేసిన ఫార్ములానే ఇక్కడ యూస్ చేస్తాము. ఇక్కడ అన్సైన్డ్ డేటా టైప్ కాబట్టి మనం మినిమం వాల్యూ వచ్చి 0 ఉంటుంది. మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనము 2n-1 అనే ఫార్ములాలో మనం n వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేస్తాము. ఇక్కడ n వాల్యూ ఎంత 16 కాబట్టి 16 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి మ్యాక్సిమం వాల్యూ అనేది 65,535 అనే వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఫార్మాట్ స్పెసిఫైయర్. ఇక్కడ మనం ఏం యూస్ చేస్తామంటే %HU అనే ఫార్మాట్ స్పెసిఫైయర్ని యూస్ చేస్తాం. ఈ అన్సైన్డ్ షార్ట్ ఇన్ డేటా టైప్ అనేది మనం ఎటువంటి సిచ్యువేషన్లో యూస్ చేస్తామంటే మంత్లీ శాలరీని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు లేదంటే డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఈ అన్సైన్డ్ షార్ట్ ఇన్ డేటా టైప్ అనేది యూస్ చేస్తాం. నెక్స్ట్ డేటా టైప్ ఏంటంటే సైన్డ్ లాంగ్ ఇన్ డేటా టైప్. ఈ సైన్డ్ లాంగ్ ఇన్ డేటా టైప్ యొక్క మెమరీ సైజ్ వచ్చి 8 bytes. ఇక్కడ మనం యూస్ చేసే కీవర్డ్స్ ఏంటంటే సైన్డ్ లాంగ్ అనే కీవర్డ్స్ని మనం యూస్ చేస్తాము. రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే సేమ్ ప్రీవియస్గా మనం యూస్ చేసిన సైన్డ్ ఇంట్ డేటా టైప్కి ఏదైతే ఫార్ములా యూస్ చేసామో ఆ ఫార్ములాలో మనము దీని ఒక మెమరీ సైజ్ అనేది బైట్స్ నుంచి బిట్స్గా కన్వర్ట్ చేసి n వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి మ్యాక్సిమం వాల్యూ అండ్ మినిమం వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాము. నెక్స్ట్ దీనికి ఫార్మాట్ స్పెసిఫైయర్ మనం ఇక్కడ ఏం యూస్ చేస్తున్నామంటే LD అనే ఫార్మాట్ స్పెసిఫైయర్ని ఇక్కడ యూస్ చేస్తున్నాము. నెక్స్ట్ డేటా టైప్ వచ్చి అన్సైన్డ్ లాంగ్ ఇంట్ డేటా టైప్. దీని ఒక మెమరీ సైజ్ వచ్చి 8 bytes. ఇక్కడ మనం యూస్ చేసే కీవర్డ్స్ వచ్చి అన్సైన్డ్ లాంగ్ అనే కీవర్డ్స్ని మనం యూస్ చేస్తాం. ఇక్కడ రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే అన్సైన్డ్ డేటా టైప్లో యూస్ చేసిన ఫార్ములాని ఇక్కడ యూస్ చేస్తాం. ఇక్కడ ద మినిమం వాల్యూ వచ్చి 0. మనం మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా యూస్ చేయాలి. ఫార్ములా వచ్చి 2n-1. ఆ ఫార్ములాలో మన మెమరీ సైజ్ని సబ్స్టిట్యూట్ చేస్తాము. మన మెమరీ సైజ్ వచ్చి 8 bits కాబట్టి బిట్స్ని బైట్స్గా కన్వర్ట్ చేస్తే 64 bytes వస్తుంది. n వాల్యూ ప్లేస్లో మనం 64ని సబ్స్టిట్యూట్ చేస్తే మనం మ్యాక్సిమం వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫార్మాట్ స్పెసిఫైయర్ దీనికి ఏంటంటే %LU అనే ఫార్మాట్ స్పెసిఫైయర్ని యూస్ చేస్తాము. ఈ అన్సైన్డ్ లాంగ్ ఇన్ డేటా టైప్ని మనం ఎప్పుడు రిప్రజెంట్ చేస్తామంటే ఎప్పుడైతే మనము డిస్టెన్స్ బిట్వీన్ ద గెలాక్సీస్, డిస్టెన్స్ బిట్వీన్ ద స్టార్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఈ అన్సైన్డ్ లాంగ్ ఇన్ డేటా టైప్ని యూస్ చేస్తాము. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ప్రిమిటివ్ డేటా టైప్లో ఇంటీజర్ డేటా టైప్ అనే టాపిక్ మీద ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ మీకు ఎప్పటికప్పుడు వస్తాయి.